భద్రావతి సేనాపతి కుట్రను బయటపెట్టి ప్రేమ ధీరజ్ను కలిపిన విశ్వ షాక్లో బల్లి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఛానల్ మీరు ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రేమ అయితే పుట్టింటికి చేరుకుంది. ఇక ప్రేమ ఏడుస్తూనే ఉంది. మా ఇంట్లోంచి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రాలేదు, అసలు కనీసం నేనేమయ్యానా అని కూడా ఆలోచించలేదు. మా పెద్దత్త చెప్తున్నట్టుగా అక్కడ అందరూ నటిస్తున్నారు, ఆఖరికి ధీరజ్ కూడా నటించాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ప్రేమ. ఇక ఇక్కడేమో అంతమందిలో అంత అవమానం చేసినప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఎందుకు నిలబడుతుంది, ఎందుకు ఉంటుంది అంటూ సాగర్ ప్రేమకే సపోర్ట్ చేస్తాడు. ప్రేమ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది అని చెప్పి ఇటు నుంచి నర్మద బాధపడుతూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి టైంలోనే ఇక విశ్వ అయితే అందరికీ యాంటీగా, అందరూ ఊహించని విధంగా ఉంటాడు. విశ్వ ఒకటే అనుకుంటాడు, అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మా ఇంట్లో వాళ్ళు అని చెప్పి. మీరు కాస్త ఆగితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇద్దరూ కలిసిపోయేవాళ్ళు కదా అని చెప్పని అంటాడు. ఏంట్రా కలిసిపోయేది, నీకేమన్నా పిచ్చి పట్టిందా, అసలు వాళ్ళిద్దరూ కలవాలని చెప్పి నువ్వెందుకు కోరుకుంటున్నావు అంటుంది భద్రావతి. ఎందుకు కలవకూడదత్త, నాకు తెలియక అడుగుతున్నాను, అసలు వాళ్ళిద్దరినీ విడతీయాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది అని అంటాడు. విడతీయాలని ఎవరనుకున్నారా, వాడి గురించి నిజాన్ని బయట పెట్టాను, అది ప్రేమ తెలుసుకుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేసింది అంతే అని చెప్పని అంటే, చాలా తెలివిగా మాట్లాడుతున్నావత్త, ప్రేమ నిజంగానే నిజం తెలుసుకున్నదైతే ఖచ్చితంగా ఒకటే చేసుండేది. ఏంటో తెలుసా, భర్తని నిలదీసి అసలేం జరిగింది, ఎందుకు ఇలా చేశావని చెప్పని అడుగుండేది. ఇక అలా అడగకుండా నువ్వు చెప్పిన మాట నమ్మి వచ్చేసిందంటే ఇక ధీరజ్ ఎంత ప్రయత్నించి మాత్రం ఉపయోగం ఏముందత్తా అని చెప్పని అంటే, ఇక ఒక్కసారిగా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది. అవును, ప్రేమ అంతలా ధీరజ్ని ప్రేమిస్తూ ఉంటుంటే ఖచ్చితంగా ఈ గొడవ జరిగినప్పుడు వాణ్ణి అడుగుతుంది, ఎందుకురా ఇలా చేశావని చెప్పి, ఎందుకు ఇలా నా గురించి బయట పెట్టావని చెప్పి. అలా అడగడం మానేసేసి ఇదేంటత్తా ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పని అంటే, అది చేసింది కరెక్టే, నువ్వు అనవసరంగా దాని ఆలోచనల్ని అటు ఇటు మార్చాలని చూడకు అని చెప్పని అంటుంది. వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ, నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు నీ భర్తని నమ్మలేకపోయావా, నీ భర్త నిన్ను జాగ్రత్తగా చూసుకోడు అనుకున్నావా, లేకపోతే నలుగురిలో నీ గురించి బయట పెట్టినంత మాత్రాన భర్త కాకుండా పోతాడు అనుకున్నావా అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే ప్రేమ అయితే, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వేంటి వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు, అయినా ధీరజ్ నాకు ఇచ్చిన మాట తప్పాడు అంటే, నువ్వే రోజు మాకు ఇచ్చిన మాట తప్పలేదా, మాకేమని చెప్పావు, నేను ఖచ్చితంగా మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాను, మీరు చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేగా మాకు చెప్పావు, మరి అలా చెప్పిన నువ్వు మాకేం చేసావు చివరాఖరికి అని అనేసరికి ఇక అప్పుడు ఏం చేయలేదు నేను అని అంటే, ఏం చేశావు, చివరాఖరికి వెళ్ళి ఎవరినైతే నువ్వు ప్రేమించావో వాడితోటే వెళ్ళిపోయావు తప్పనిచ్చి ఎక్కడైనా మా గౌరవానికి నువ్వు విలువిచ్చావా, మా ఆశలకి నువ్వు విలువిచ్చావా అని చెప్పని అంటూ ఉంటాడు. ఒరే సేనా, వీడికేదో పట్టింది కానీ పూజారి దగ్గరికి తీసుకెళ్ళరా అని అంటూ ఉంటే, నాకేం పట్టలేదత్త, ఈ ఇంట్లో నుంచి అమూల్య వెళ్ళిపోయిన తర్వాత తను కోర్టులో చెప్పినటువంటి సాక్ష్యాన్ని విన్న తర్వాత మనమేం మనుషుల్లా లేము అనే విషయం అర్థమైంది అని అంటే, ఆహా అసలు సంగతి ఇదన్నమాట, ఇంతకీ అమూల్య మేడం గారి గురించి వీడి బాధ అన్నమాట అని అంటూ ఉంటే, అత్త అలా మాట్లాడుకో అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరేయ్, వాడు ఆ రామరాజుగాడు అమూల్యని ఎగదోసినట్టున్నాడ్రా, అందుకే వీడు దాని వెనక పడుతూ ఇప్పుడు ఎలా అయినా వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అంటున్నాడు, అందరికందరే నాటకాలు ఆడుతున్నారా బాబు అని చెప్పని అంటుంది. ఈలోపు ఇక ప్రేమ విశ్వ అన్న మాటల్ని ఆలోచించడం మొదలు పెడుతుంది. నిజమే కదా, నా కోసం ఇంతలా నిలబడి అంతమందిని ఎదిరించి వాళ్ళ నాన్న దగ్గర ఎలాంటి మాటలు పడాలో అలాంటి మాటలు పడ్డాడు, మరి అలాంటి వాడిని నేను ఈరోజు ఎలా వదిలేసి వచ్చాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విశ్వ గదిలోకి వెళ్ళి కూర్చుని ఎలా అయినా సరే ప్రేమని ధీరజ్ని కలిపి తీరాలి, అసలు ప్రేమ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, తన అత్తింట్లోనే ఉండాలి అని అనుకుంటూ ఉండగా ఈలోపు భద్రావతికి వల్లి ఫోన్ చేస్తుంది. ఏంటి ఎలా ఉన్నారండి అత్తయ్య గారు అని చెప్పని అంటే, చెప్పు వల్లి, సూత్రధారి పాత్రధారి అని అంటే, మొత్తానికి మీరు అనుకున్నది జరిగిందిగా అని అంటే, జరిగింది, ఏదో మొత్తానికి నీ చెయ్యి పడబట్టి కంప్లీట్ అయిపోయింది,
సరే కానీ ఎక్కడున్నావు, కనిపించలేదు అని అంటే మా ఇంటికొచ్చాను. నన్ను మహారాణిలా కూర్చోపెట్టి మా వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నారు అంటుంది. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్, మొత్తానికి సన్మానమే చేస్తున్నారన్నమాట అని అంటే, అవునండి, సన్మానం చేస్తున్నారు. ఎందుకంటే మీ అమ్మాయిని మీ ఇంటికి పంపించాను కదా, అందుకోసం మీరు పడుతున్న బాధని తగ్గించానని చెప్పి. అంటే నిజం చెప్పు అని అంటుంది భద్రావతి. ఏంటండి, ఏం నిజం చెప్పాలి అంటే, ఆ ఇంట్లో నీ పెత్తనం చెల్లాలి అన్నా, నువ్వు మాత్రమే ఆ ఇంటికి కోడలిగా ఉండాలి అన్నా అక్కడ ప్రేమ కానీ నర్మద కానీ ఉండకూడదు. ఇదే కదా అసలు విషయం. దీనికోసమే కదా నువ్వు మా ప్రేమని పంపించేసింది. నాకు తెలియదనుకున్నావా అని అనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి అంటే, నాకు తెలుసండి, నీ ఆలోచనలేంటో నాకు తెలుసు, నువ్వు వేస్తున్న ప్లాన్లేంటో నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఎందుకు అనవసరంగా నేను మాట్లాడటం అని చెప్పి ఊరుకున్నాను. నువ్వు మాకు హెల్ప్ చేసావు కరెక్టే, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, అర్థమైందా అని అంటుంది. అలాగేనండి అని చెప్పని అంటుంది. ఎరే సేనా, వల్లి మనకి హెల్ప్ చేసిన విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా అని చెప్పేసేసి మాట్లాడి, ఇక భద్రావతి అయితే నాకు బయటికి వెళ్ళే పనుంది అని చెప్పి బయటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇక అప్పటి వరకు ఆ గది దగ్గర నిలబడ్డ విశ్వ గబగబా బయటకు వచ్చి ఆ గుమ్మం దగ్గర నుంచి పక్కకు వచ్చేసి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. ఏంటి ఇదంతా వల్లి మా అత్తయ్యతో నాన్నతో కలిసి ఆడిన నాటకమా? అందువల్లే ప్రేమ ఇక్కడికి రావాల్సి వచ్చిందా అని అనుకుంటూ ఇక గబగబా ప్రేమ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నీకేం తెలిసే పిచ్చి మోహందానా అని చెప్పి తిడతాడు. ఏంట్రా, ఏమైంది, నేను రావడం నీకేదో భారంగా ఉన్నట్టుంది అంటే, నోరుమొయ్, నువ్వు రావడం భారం ఏంటి? ఇంత ఇంట్లో నువ్వు ఉండడానికి చోట్లేదా? లేకపోతే ఈ ఆస్తిలో నువ్వు పట్టుకుపోయేదేమన్నా నాకు తగ్గిపోతుందా? నీకు అర్థం కావట్లేదే, నీ కాపురం నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుంది ఎవరో కాదు, అక్కడ వల్లి, ఇక్కడ మన అత్తను మన నాన్న అని అంటాడు. ఏంటి నువ్వు అనేది అంటే, అవును, ఇప్పుడే వల్లిను అత్తయ్య నాన్న మాట్లాడుకోవటం విన్నాను. వల్లియే ఏదో వీడియో చూపించిందంట. ఆ వీడియో చూసిన తర్వాతే నీ పెళ్లి గురించి అత్తకు తెలిసిందట. వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి కావాలని చెప్పి పుట్టినరోజు అక్కడ పెట్టి పని కట్టుకుని నిన్ను తీసుకొని వచ్చారు అని అనేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా కావాలని చేసిన పని అన్నమాట అంటే, అవునే, కావాలనే వీళ్ళు పుట్టినరోజు ఫంక్షన్ అక్కడ పెట్టి అక్కడే రామరాజు మావయ్యని అవమానించి ధీరజ్ను రెచ్చగొట్టి కావాలనే నువ్వు ధీరజ్ని కొట్టేలా చేసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ. షాక్ అయినటువంటి ప్రేమ ఇక ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ధీరజ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇక లిఫ్ట్ చేయకుండా అలా కూర్చుంటాడు. ఈలోపు నర్మద వచ్చి, ధీరజ్ ఫోన్ తీ అని అంటే, వద్దొదినా అంటాడు. మాట్లాడకుండా ఫోన్ తీ అని అనగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని చెప్పని అంటే, ఒరే ఏం చేస్తున్నావురా, మన మధ్యన ఇంత దూరం పెరగడానికి కారణం, అసలు మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా అంటే, నువ్వే, నీ తలపొగరే అని అంటాడు. నోరు మీరా, నా తలపొగరు కాదు, నీకు అర్థం కాని విషయం, వల్లి మన వెనకాల చాలా పెద్ద గోతులు తవ్వేసింది. వల్లి మా అత్తయ్యకి మా నాన్నకి ఇద్దరికి మన పెళ్లి వీడియో చూపించి ఇంత దూరం కథ నడిపించింది. వల్లి సలహాతోనే పుట్టినరోజు ఫంక్షన్ మన ఇంట్లో పెట్టారంట అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు, వల్లి వదినా అంటే, వదినా, ఇంకా దాన్ని వదిన అంటాం కూడానా? వల్లి అనే పిలు, దాన్ని వదిన అనకు, అదే చేసింది ఇదంతా అని అనేసరికి ఇక ధీరజ్ అయితే, సరే నేనిప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి కదపాల్సిన పావులు కదుపుతాను, నిన్ను ఇంటికి తీసుకొస్తాను, అప్పుడు చెప్తా నీ వల్లి సంగతి అని చెప్పేసేసి ఇక రామరాజు దగ్గరికి వెళ్తాడు ధీరజ్. ఏంటి నాన్న చెప్పు అంటే, జరిగిపోయింది నాన్న, ఉన్న విషయం అయితే అందరి ముందు బయట పెట్టాను కదా, మీరందరూ ఏమంటారు అంటే, అందరి జీవితాల్లోనూ చాలా ఉంటాయి, అంతెందుకు అమూల్య జీవితంలో విశ్వ అనే చేదుగతం లేదా? ఇప్పుడు అమూల్యకి ఎవరో ఒకరు మంచి సంబంధం చూసి చేశామనుకో, అప్పుడు అది ఒక గతంగా మిగిలిపోదా? వాడికి తెలిసిన రోజున ఇబ్బందులు రావా? అందుకే అన్నీ తెలిసిన వాడిని చూసి చేస్తాం, అంతే కదా. అలా ఇప్పుడు ప్రేమ విషయంలో కూడా ఒక చేదు గతం ఉంది, దాన్ని మర్చిపోయి అందరం ప్రశాంతంగా ఉందాం, ఇక ఏ టెన్షన్ లేకుండా ప్రేమ ఉండొచ్చు అంటే, అయితే నేను ప్రేమను తీసుకొద్దాం అనుకుంటున్నాను అంటాడు. సరే నీ ఇష్టం అని రామరాజు అనేసరికి వెంటనే వెళ్ళి గేటు తన్ని ప్రేమ అని గట్టిగా పిలుస్తాడు.
వస్తున్నారా అంటూ గబగబా కిందికి వెళ్తుంటే ఇటు నుంచి భద్రావతి అటునుంచి సేనాపతి పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ ఆగకుండా ప్రేమ గబగబా ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతూ, అనయ్య వెళ్ళొస్తాను, అమ్మా వెళ్తున్నా, నానమ్మ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. భద్రావతికి కానీ సేనాపతికి కానీ వెళ్తున్నా అని చెప్పకపోయేసరికి విశ్వ నవ్వుకుంటూ ఉంటే విశ్వ వాళ్ళ నానమ్మ విశ్వవంక చూసి నువ్వేనా అని అడుగుతుంది. అవును అంటాడు. దాంతో వెళ్ళి మనవడికి దిష్టి తీసి ముద్దు పెట్టుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.